సరయు 4వ భాగం. 3వ భాగంలో సరయు అబద్ధాన్ని నిజమని చెప్తాడు సాగర్ కరుణానిధితో. కానీ సాగర్ని కలిసిన సరయు సాగర్ ప్రవర్తనతో సాగర్ మనసు విరిగిపోయిందని, అబద్ధం చెప్పడం ఎంత దారుణానికి దారితీసిందని బాధపడుతుంది. కథ కొనసాగుతుంది. మరుసటి రోజు ఉదయం డిస్పెన్సరీకి వెళ్ళేటప్పటికీ రమణయ్య కొడుకు కోసం కాచుకొని కూర్చున్నాడు. తండ్రిని చూడగానే సాగర్కు ఆశ్చర్యం కలిగింది. అరే నాన్న, ఎప్పుడొచ్చారు అన్నాడు. నిన్న సాయంకాలమే వచ్చాం బాబు, తాజ్లో దిగాం. ఈ మధ్య మనకు రావాల్సిన డబ్బు కొంత రాకుండా ఇక్కడొక అతని దగ్గర నిలబడిపోయింది. అతనితో మాట్లాడి ఆ డబ్బు విషయం సెటిల్ చేసుకుందామని, నిన్ను కూడా కలిసి కొన్ని విషయాలు మాట్లాడిపోదామని వచ్చాను. మీ చిన్నమ్మ కూడా వచ్చింది అన్నాడు. చిన్నమ్మ కూడా వచ్చింది అనగానే సాగర్ ముఖం చిట్లించుకున్నాడు. తండ్రి ఆ మార్పును గమనించాడు. తాను డబ్బు ఖర్చు చేసే తాహతు లేక చిన్న ఇంటిలో తక్కువ ఖర్చుతో కాలం గడుపుతున్నాడు. తన సవతి తల్లి అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ తాజ్ లాంటి హోటళ్లలో కాలం గడుపుతోంది. అవును, అది ఆమె అదృష్టం. ఆమె కోసం ఒకరు కూడబెట్టిన డబ్బు సిద్ధంగా ఉంది ఖర్చు చేయడానికి. తన విషయం అలా కాదు. తాను డబ్బు కూడబెట్టాలి, తన స్వంత సంపాదనతో వృద్ధిలోకి రావాలి, తన స్వంత ఇల్లు నిలబెట్టుకోవాలి. ఆ విధంగానే కష్టపడి బహు కొద్ది కాలంలోనే సరయుతో తన జీవితాన్ని ముడిపెట్టుకోవాలనుకున్నాడు. కానీ జరిగిందేమిటి? ఈ గడిచిన 48 గంటల్లో తాను చాలా విషయాలు గ్రహించాడు. అన్నిటికంటే ముఖ్యమైనది, తాను సరయుని గాఢంగా ప్రేమించాడు. ఆ ప్రేమ ముగిసిపోయింది కూడా. అంత ఘోరంగా అబద్ధమాడిన ఆమెను ఇంకా తానెలా ప్రేమించగలడు, ఎలా నమ్మగలడు? అడుగులోనే హంసపాదు అన్నట్లు అబద్ధంతో ఆరంభమైన ఆ ప్రేమ అంతమే అవుతుంది అన్నట్లు అబద్ధంతోనే ఆరంభమైన ఆ ప్రేమ అంతమైపోయింది. ఆ అబద్ధం ఆడడంలో వేరే పురుషుడు కూడా ఉన్నట్లున్నాడు. అందుకే ఆమె ఏ వివరాలు చెప్పడానికి నిరాకరిస్తోంది. ఈ ఆలోచనలన్నీ సాగర్ మనసును కదిలించి వేశాయి. సాయంకాలం తాజ్కి రా బాబు, అక్కడనే భోంచేయవచ్చు, సంగతులన్నీ వివరంగా మాట్లాడుకోనవచ్చు అన్నాడు తండ్రి. డిస్పెన్సరీకి వచ్చిన పేషెంట్లందరూ ఆ తండ్రి కొడుకుల్ని వింతగా చూస్తున్నారు. ఇద్దరూ ఒక్క మూసలో పోయబడినట్లున్నారు. ఇంకా 40 సంవత్సరాలు పోతే సాగర్ ఎలా ఉంటాడో తండ్రిని చూస్తే గ్రహించవచ్చు. అదే ఎత్తు, అదే బలం, అదే ముఖవర్చస్సు. అందుకే రంగనాయకి వయసుకు పెద్దవాడైనా ఆకర్షణగా ఉండే అతని ముఖం చూసి ఒప్పుకుంది పెండ్లికి. ఎందరో యువకులకుంటే అందగాడు, బలంగానూ ఆకర్షణీయంగానూ ఉంటాడు రమణయ్య. ఎంతసేపు తండ్రే మాట్లాడుతున్నాడు కానీ సాగర్ ఏమీ మాట్లాడడం లేదు. అతని ముఖం కళావిహీనంగా ఉంది. తండ్రికి అర్థం కాలేదు అతని ప్రవర్తన. కొడుకును చూసినందుకు తండ్రి సంతోషిస్తున్నట్లున్నది కానీ తండ్రిని చూసి కొడుకు ఏమాత్రం సంతోషం వెలిబుచ్చలేదు. అదంతా తనపై గల కోపమే అనుకున్నాడు తండ్రి. అసలు విషయం ఆయనకేం తెలుసు? ఒంట్లో బాగాలేదా బాబు? పని ఎక్కువైందా? లేక రాత్రుళ్ళు ఎక్కువసేపు మేల్కుంటున్నావా? ఏం అలా ఉన్నావు అని అడిగాడు తండ్రి. అబ్బే ఏమీ లేదు, ఎలా ఉన్నాను? నాకేమైంది? ఇవాళ కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని లేని హుషారును తెచ్చుకున్నాడు. చాలా నీరసంగా కనబడుతున్నావు. అయినా నీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉన్నది బాబు. సరే, ఆ విషయాలన్నీ సాయంకాలం మాట్లాడుకోవచ్చు. తప్పకుండా తాజ్కురా, నేనింక వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా భారమైన మనసుతో వెళ్ళిపోయాడు తండ్రి అని సాగర్ కూడా కొంతవరకు గ్రహించుకున్నాడు. తండ్రి తనతో ఏ విషయాన్ని గురించి మాట్లాడబోతున్నాడో అది కూడా ఊహించుకున్నాడు. కానీ అది తన అదృష్టంలో లేదనుకున్నాడు. ఇక తన మనసుకు శాంతి లభించడం కష్టం. స్థలం మార్పుకు ఎక్కడికైనా వెళ్ళి కొంతకాలం గడిపితే తన మనసు కుదుటపడుతుందేమో అనుకున్నాడు. సాయంకాలం తండ్రి కోరిన విధంగానే బయలుదేరి తాజ్కి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు తండ్రి మాత్రం రూమ్లో ఉన్నాడు. కొడుకు తండ్రి కాఫీ తెప్పించుకున్నారు. కాఫీ తాగుతూ మాటల్లోకి దిగారు. చాలా నీరసంగా కనబడుతున్నావు సాగర్, నాకు చెప్పవా అన్నాడు రమణయ్య. ఏం లేదు నాన్న, బాగానే ఉన్నాను. మీకలా కనబడుతున్నానేమో. ఇన్నాళ్ళు పని పాట లేకుండా ఇంట్లో ఉండడం వలన కొంచెం బలంగా కనబడి ఉండొచ్చు. ఇప్పుడు పని విశ్రాంతి కూడా కొంచెం తక్కువే. మరి ఇలా ఉండకపోతే ఎలా ఉంటానో అన్నాడు. నన్ను నువ్వు మొదటి నుంచి గ్రహించలేదు బాబు. మీ తల్లి స్థానాన్ని నింపడానికి నేను తిరిగి పెళ్లి చేసుకోలేదు. ఆమె దేవత. ఆ స్థానాన్ని పూరించడం అనేది మానవ మాతృల చేతనైన పని కాదు. కానీ ఇంట్లో ఒక స్త్రీ ఉండడం ఎంతైనా అవసరం. స్త్రీ లేని ఇల్లు ఇల్లు కాదు, ఎడారి. మన అదృష్టం కొద్దీ మంచి ఇల్లాలు దొరికితే సరే, ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఒకవేళ మంచి ఇల్లాలు దొరకని ఎడల మన అదృష్టం అంతేనని ఉన్నదాంతోనే తృప్తి పడాలి. మనమే ఇంటిని స్వర్గంగా మార్చుకోవాలి అన్నాడు తండ్రి గంభీరంగా. అదంతా ఇప్పుడు ఎందుకు నాన్న? నేను మిమ్మల్నేమీ అనలేదే అన్నాడు సాగర్. అవును, ఇప్పుడేమీ అనలేదు కానీ నువ్వు నా నుండి వేరు కావడానికి కారణం
నా రెండవ పెండ్లి అని ఇంకేమో చెప్పబోయాడు తండ్రి. మధ్యలోనే సాగర్ అడ్డుకున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? అయిపోయిందేదో అయిపోయింది. చాలా కాలం గడిచిపోయింది. అంతా తిరిగి తవ్వుకోవడం నాకిష్టం లేదు అన్నాడు విసురుగా. తవ్వుకోవాలి. నా మనసులో దాచిందంతా నీకు చెప్పాలి. సావధానంగా విను. అప్పుడు నన్ను గూర్చి నీ ఉద్దేశం ఏమిటో తేల్చుకో. నన్ను చెప్పని అడ్డు తగలొద్దు అన్నాడు రమణయ్య బాధతో. సరే మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాడు సాగర్ విధిలేక. నువ్వు నా నుండి వేరైనందుకు నేనెంత పరితపించానో నీకు తెలియదు. లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకుని అయినా నువ్వు పెద్ద తల్లి దగ్గర ఉండడం ఒక విధంగా మేలేనని ఊరుకున్నాను. ఆమె దిక్కులేని పక్షిగా ఉండడం నేను సహించలేకపోయాను. నీ పెద్దల్లి నా దగ్గరనే ఉంటే బాగుండేదే, కానీ లోకం కోడై కూస్తుంది. భార్య లేని నేను, భర్త లేని ఆమెను నా ఇంట్లో పెట్టుకోలేకపోయాను. పిరికివాడినై లోకానికి భయపడ్డాను. మీ అమ్మ చివరి కోరికే తీర్చలేకపోయాను. మగదిక్కులేక ఆమె హైదరాబాద్లో ఉండడం నాకేమీ బాగనిపించలేదు. అందుకే నువ్వు పెద్దమ్మ దగ్గర ఉండడానికి బయలుదేరినప్పుడు నాకు ఒక విధమైన సంతోషమే కలిగింది. భగవంతుడు నా బదులు నా కొడుకు ఆమెను ఆదరించేటట్లు చేసి నా భార్య అంతిమ కోరిక నెరవేరేటట్లు చేస్తున్నాడని తృప్తి పడ్డాను. ఇవన్నీ నీకు చెప్పినా అప్పుడు నువ్వు గ్రహించే వయసులో లేవు. అందుకే నీ ప్రేమను, అభిమానాన్ని కోల్పోయినా మీ అమ్మ కోరిక నెరవేరుతుందని నేనేమీ అడ్డు చెప్పకుండా నిన్ను హైదరాబాద్ పంపాను. నాకున్నది నువ్వు ఒక్కడివి. ఎక్కడున్నా నాకున్న కొద్దో గొప్పో ఆస్తి అంతా నీదేనని తృణమో పణమో పంపి మీ పెద్దమ్మకు కష్టం లేకుండా చేయవలనని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ నువ్వు నా కొడుకువేగా. నేనెంత మొండివాడినో నువ్వు అంతే. నా సహాయాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. మీ పెద్దమ్మ మాత్రం నీ క్షేమ సమాచారం, అభివృద్ధి ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉండేది చాటుగా. నీ మొండితనానికి ఫలితంగా ఆమె బ్రతికి ఉండగా చూడలేకపోయాను. ఆమె అంత్యక్రియలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నీ మనసును కరిగించలేకపోయాను. తండ్రి కొడుకుల ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె దేవత అనుకున్నాడు సాగర్. కరణం మాత్రమే తన తల్లి, కానీ మిగతా బాధ్యతలన్నీ పెద్ద తల్లి నెరవేర్చింది. ఆ దేవతామూర్తికి మనసులో ఇద్దరూ అంజలి ఘటించారు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు తండ్రి. నువ్వు ఆర్థికంగా కష్టపడుతూ ఉంటే నేను మీ సవతి తల్లికి అన్ని సౌఖ్యాలు సమకూర్చుతున్నానని నువ్వు అనుకోవచ్చు. అవును, నేను ఆమెను చేసుకున్నందుకు అన్నీ సమకూర్చడం నా విధి. ఆమె నువ్వనుకున్నంత అపాత్రురాలు కాదు. నిజమే, కొన్ని విషయాలు నాన్న ఇక ముందుకు సాగవద్దు. ఆమె మంచి చెడ్డలతో నాకు అవసరం లేదు. నాకు కావలసింది నా తండ్రి. నా తండ్రికి భార్యగా వచ్చిన ఆమె నాకు గౌరవపాత్రురాలు కాబట్టి ఇప్పటి నుండి ఆమె విషయంలో నేనేమీ తప్పుగా తలచను. ఆమె ఎలాంటిదైనా సరే నాకు గౌరవపాత్రురాలే అన్నాడు సాగర్. మీ పెత్తల్లి దహనక్రియల అనంతరం నీతో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వేమాత్రం వీలు కలగనివ్వలేదు. తర్వాత నువ్వు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు నేను చేసే కొన్ని పనులను బట్టి నేను నీ విషయం ఏమి ఏర్పాటు చేస్తున్నానో గ్రహించావనుకుంటాను. కానీ నువ్వేమాత్రం గ్రహించలేదని ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి ఆ విషయాలే ఇప్పుడు చెబుతున్నాను. నా చిన్న వ్యాపారంలో వచ్చిన లాభాలు ఎప్పటికప్పుడు నీ వంతు నీకు, నా వంతు మీ చిన్నమ్మకు పంచి ఇచ్చాను. నీ భాగమంతా బ్యాంక్లో వేశాను. నీ డబ్బు నీకు ఇచ్చివేస్తాను. పాస్బుక్ తీసుకో బాబు. ఎవరి సొమ్ము వాళ్ళ దగ్గర ఉంటే మంచిది. ఆమెకిచ్చిన డబ్బు ఆమె ఏం చేసినా నేనేమి అడగను. ఆమెకు మిగిలిందేముంది? అనుభవించడం, అంతకంటే ఇంకేముంది? అనవసరంగా ఆమె దారికి అడ్డం వచ్చి ఇంట్లో శాంతి లేకుండా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనేమీ ఆటంకం చెప్పను. ఇంకా నేనెంతకాలం బ్రతుకుతాను? ఈ 2 నాళ్ల జీవితంలో తుఫాన్లెందుకు? సాఫీగా జరిగిపోవడం కావాలి. ఇంకా చాలు నాన్న. చావు బ్రతుకుల సంగతి ఎందుకు? చావుకు లేత ముదురు వ్యత్యాసమేముంది? అందరూ సమానమే. ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పలేం. కాబట్టి ఇంతటితో సంభాషణ ముగిద్దాం. నేను స్థల మార్పుకు ఎటన్నా వెళ్ళాలనుకుంటున్నాను, లేదా తీర్థయాత్రకైనా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు సాగర్ మాట మార్చడానికి. తీర్థయాత్రకు వెళ్ళవలసింది నేను బాబు, నువ్వు కాదు. నువ్వు పెళ్లి చేసుకో. ఆ శుభకార్యం చూసి నేను కన్ను మూయాలనుకుంటున్నాను అన్నాడు కొడుకు జవాబు కోసం ఆతురతతో ఎదురుచూస్తూ. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు నాన్న. అదేమిటి బాబు అలా అంటావు? నీ వయసుకు నేనొక బిడ్డకు తండ్రినయ్యాను. దురదృష్టవంతుడిని. నా మొదటి బిడ్డ నాకు దక్కలేదు. ఆమె బ్రతికి ఉంటే ఇప్పటికీ మనుమలు మనమరాండ్రతో నిండి ఉండేది ఇల్లు. నువ్వైనా పెళ్లి చేసుకో బాబు. ఇలా ఒంటరిగా ఉండడం బాగాలేదు అన్నాడు గద్గద స్వరంతో. ఎందుకు నాన్న? ఒంటరితనం ఏముంది? కావలసినంత మంది స్నేహితులున్నారు. కాలం గడపడానికి, వండి పెట్టడానికి, మంచి చెడ్డలు చూడడానికి అమ్మమ్మ ఉంది, మీరున్నారు. ఇంకా నాకు కావాల్సిందేముంది? అవును పాపం, ఆ ముసలమ్మ నీకు పెద్ద తలగా ఉంది. మంచిదే గాని నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడవు కావడం ఎంతైనా అవసరం. నా మాట విని త్వరగా ఎవరినైనా ఏర్పాటు చేసుకో. నేనే అన్ని విషయాలు చూసుకుంటాను. కుటుంబం నడిపే విషయంలో నువ్వేమీ భయపడనక్కర్లేదు.
నీకోసం నేను కూడబెట్టింది పెద్ద మొత్తమే. నువ్వు కూడా కొద్దో గొప్పో సంపాదిస్తున్నావు. నీ జీతం ఆ డబ్బు అంతా కలిసి నీ జీవితం అంతా బాగానే జరుగుతుంది. కాబట్టి నీకిష్టమైన అమ్మాయిని ఏర్పాటు చేసుకో. నీతో ఈ విషయం మాట్లాడడానికే నిన్ను రమ్మన్నది. నీ పెండ్లైన తర్వాత ఆ ముసలమ్మ కొంత విశ్రాంతి తీసుకుంటుంది. ఎంతకాలం నీకు నేను చేయగలను? ఆమె మాత్రం అన్నాడు రమణయ్య. ఇద్దరూ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇద్దరి మనసులలో ఒకరే మెరిశారు. ఇద్దరు ఒకరిని గురించి ఆలోచిస్తున్నారు. ఒకరు ఆశా హృదయంతో, మరొకరు నిరాశా హృదయంతో. బాబు, సరయూదేవి నువ్వు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు కదూ. కరుణానిధి గారికి నువ్వంటే మహాప్రేమ, అభిమానం. ఒకవేళ ఆమెను నువ్వు ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను. అలా జరిగితే బాగుంటుంది. ఒక ఊరి వాళ్ళం. ఇంతకాలం ఏ సంబంధాలు లేకపోయినా ఇప్పుడైనా కలవడానికి వీలుంది. మంచి కానీ చెడ్డ కానీ ఒకళ్ళకొకళ్ళం బాగా ఎరిగిన వాళ్ళు కలవడం మంచిది అన్నాడు నెమ్మదిగా. లేదు నాన్న, మేమిద్దరం స్నేహితులం అంతే. కరుణానిధి గారు నాతో టెన్నిస్ ఆడేవారు. అందువలన చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అంతే మా సంబంధం, అంతకు మించలేదు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. తరచుగా నిన్ను భోజనానికి పిలవడం, ఆ అమ్మాయి నీతో టెన్నిస్ ఆడడం, అదంతా చూసి నేనే అలా అనుకున్నాను అన్నాడు రమణయ్య నిరాశతో. టెన్నిస్ ఆడినంత మాత్రాన ఆమె నన్ను ప్రేమిస్తుందని, ఆయన నాకు పిల్లనిస్తాడని అనుకోవడం పొరపాటు నాన్న. ఆమె అంతటి ధనవంతురాలు నాలాంటి బీదవాడిని చేసుకుంటుందని మీరెలా అనుకున్నారు అన్నాడు. నువ్వు మాత్రం దేనిలో తక్కువ ఉన్నావు? భగవంతుని దయ వలన నువ్వు కూడా తగినంత విద్యావంతుడివయ్యావు, ప్రయోజకుడివయ్యావు. డబ్బంటావా ఏదో కొంత లేకపోలేదు. మీరిద్దరూ ఇష్టపడాలి కానీ కరుణానిధి గారు ఏ ఆటంకం చెప్పరనుకుంటాను. ఆ అమ్మాయి కూడా చాలా ఉత్తమురాలు అని ఇంకా ఏమేమో చెప్పబోయాడు. కానీ సాగర్ అడ్డు తగిలాడు. వద్దు నాన్న, ఆ గొంతమ్మ కోరికలు నాకు లేవు. ఆమె ఉత్తమురాలే, కానీ నేను ఆమెకు తగను అన్నాడు ఇంకా ఏదో ఆలోచిస్తూనే. సరయూను గురించి మాట్లాడుతూ ఉంటే సాగర్కు తెలుసు ఆమె నుండి తానెంత దూరం పోతున్నాడో. సరయూతో వివరంగా విషయాలు మాట్లాడడానికి తన పిరికితనం ముందుకు రానియడం లేదు. ఆమెతో ఎక్కువగా మాట్లాడితే ఎలాంటి విషయాలు వినవలసి వస్తుందో, ఆ విషయాలు తాను విని భరించగలడో లేదో. అందుకే హైదరాబాద్ వదిలి సరయూను చూడకుండా ఉండే స్థలానికి వెళ్ళదలుచుకున్నాడు. ఇంతలోనే రంగనాయకి బయటి నుండి వచ్చింది. ఆమెతో పాటు మరి ఒక పురుషుడు కూడా వచ్చాడు. అతడు ఆమెకు కొంచెం దూరపు బంధువు, వరుసకు మామ అని వాళ్ళ సంభాషణ వలన సాగర్ గ్రహించుకున్నాడు. అతనికే రమణయ్య అప్పు పెట్టింది. ఆ డబ్బు వసూలు చేసుకోవడానికే ఇప్పుడు రమణయ్య రంగనాయకి వచ్చారు హైదరాబాద్. రంగనాయకి పుట్టిల్లు హైదరాబాదే అయినా వాళ్ళ చిన్న ఇంటిలో ఉండడం తన పరువుకు నష్టమని హోటల్లో దిగింది. ఆమెతో వచ్చిన ఆ మనిషి అట్టహాసంగా ఉన్నాడు. ఫ్రెంచ్ కట్ మీసాలు. అతను కొంత వింతగానే ఉన్నాడు. నువ్వు రాదనుకున్న డబ్బు మొత్తం ఇవ్వడానికే మామయ్య ఇప్పుడొచ్చింది తెలుసా రమణ అంటూ లోపలికొచ్చింది రంగనాయకి. సాగర్ను చూసి వచ్చిన ఇద్దరు ఒక్కడుగు వెనక్కి వేశారు. అరే సాగర్ ఎప్పుడొచ్చాడు అన్నది ఆశ్చర్యంగా. నేను చెప్పానుగా నీకు, అబ్బాయిని రాత్రికి భోజనానికి పిలుస్తానని, మర్చిపోయావా అన్నాడు భర్త నెమ్మదిగా. అవునవును, జ్ఞాపకముంది. ఏమయ్యా, క్షేమమేనా? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మేము నిన్ను మర్చిపోంలే, ముఖ్యంగా మీ నాన్నగారు అన్నది గందరగోళంగా మాట్లాడుతూ. లేదు బాబు, మీ పిన్ని కూడా నిన్నెప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఈ ఉదయం కూడా ఆమె నిన్ను జ్ఞాపకం చేసింది అన్నాడు కొడుకుతో. ఆమెకు కొడుకుకు మధ్య గల అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో. ఎంతో గంభీరంగా ఉండే తన తల్లికి నోరు మూత లేకుండా వాగే ఈమెకు పొత్తెక్కడా కనబడలేదు సాగర్కు. అయినా తన తండ్రికి భార్య, ఆయనకు కావలసింది తనకు కూడా కావలసిందే. అందుకే వట్టి చేతులతో రాకూడదని కొన్ని రోజా పువ్వులు తెచ్చాడు. అవి జేబులో నుండి తీసి ఆమెకిచ్చాడు. అరే, గులాబీ పువ్వులు, నాకు చాలా ఇష్టమైన పువ్వులు అని ఆ పువ్వులు అందుకొని ఒకటి రెండు తలలో తురుముకుంది. తానొక కుర్చీలో కూర్చుంటూ తనతో వచ్చిన వ్యక్తికి ఇంకొక కుర్చీ చూపించింది. ఆ వచ్చిన వ్యక్తి పేరు కొండలరావు. నిన్ను మీ వారికి అప్పగించాను, ఇక డబ్బు కూడా ముట్ట చెప్పి నే పెడతానంటూ కూర్చున్నాడు కొండలరావు. అబ్బే అదేలానండి, రానే వచ్చారు, మీరు కూడా భోంచేసి వెళ్ళండి అన్నాడు రమణయ్య. లేదు, నేను వేరే వాళ్లతో మాట్లాడవలసిన పనుంది, నన్ను క్షమించండి అన్నాడు కొండలరావు. కానీ రంగనాయకి శాసించగానే ఆగిపోయాడు. అతను తెచ్చిన డబ్బు రంగనాయకి చేతిలో పెట్టాడు. రమణయ్యకు తెలుసు ఆ డబ్బు ఎలా వచ్చిందో. ఆ రోజు గుర్రాల పందాల్లో గెలిచి తెచ్చిన డబ్బది. రంగనాయకి హైదరాబాద్ రావడం అంటే జూదమాడడానికన్నమాట. గుర్రాల పందాల రోజుల్లో ఆ పందాలు లేకపోతే క్లబ్లో మగవాళ్లతో రమ్మీ ఆడడం. ఒక్కొక్కసారి రాత్రంతా ఆడుతూ ఉంటుంది. ఆమె వగలకు లొంగేవాళ్లుంటే వాళ్లను ఫూల్స్ని చేసి గెలుస్తుంది, లేకపోతే ఓడిపోతుంది. రమణయ్య ఎక్కడికి పోయావు, ఏం చేశావని అడగడు. ఆయనకు తెలుసు అడగడం వలన లాభం లేదని. అలా అడిగి ఆమె చేత అబద్ధం పలికించడం ఇష్టం లేక
ఆమె ఏం చెప్తే అదే విని ఊరుకుంటాడు. ఆమెకు ఇవ్వబడిన డబ్బుతో ఆమె ఏం చేసుకున్నా ఆయనకు అక్కర్లేదు. సాగర్ వాటా డబ్బు మాత్రం ఆమె ముట్టుకోదు. రమణయ్యకు అది క్షేమంగా ఉంటే చాలు. ఆ డబ్బు సాగర్కు అప్పగించి తాను నిశ్చింతగా ఉండాలని ఆతృత పడుతున్నాడు. పాపం ముసలాయన. భోజనం వేళయింది. అందుకే అందరూ లేచి భోజనానికి కూర్చున్నారు. సాగర్కు మాత్రం అన్నం రుచించడం లేదు. కానీ తండ్రి మనసు నొప్పించకూడదని ఏదో తింటున్నాడు. మిగిలిన వారంతా కులాసాగా కబులు చెప్పుకుంటూ భోంచేస్తున్నారు. రమణయ్య కొడుకును ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. సాగర్ తాను తినగా మిగిలింది ప్రేమికి కూడా తినిపించాడు. అందరూ భోజనాలు ముగించి లేచి వెలుపల వేయబడిన కుర్చీల్లో కూర్చొని కాఫీ తాగడం మొదలెట్టారు. రంగనాయకి ఇప్పుడు 30 ఏండ్లు దాటాయి. కానీ ఆమె 20 ఏండ్ల యువతి వలె కనబడుతుంది. అన్ని రకాల ఆధునిక అలంకారాలతో అందరూ తననే చూడండి అన్నట్లుంటుంది. చదివింది మెట్రిక్ మాత్రమే. కానీ ఫ్యాషన్స్లో మాత్రం పట్టభద్రురాలు. చాలా మోడ్రన్గా కనబడుతుంది. అలవాట్లు కూడా చాలా అప్ టు డేట్గా ఉంటాయి. తండ్రికి ఆమెకు ప్రతి విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని చూసి సాగర్ చాలా మనసు నొచ్చుకున్నాడు. కానీ తండ్రి తనతో అన్న ఆవేదనతో కూడిన ఆ మాటలు విన్న తర్వాత ఏమో, ఎవరికి ఏది ఇష్టమో ఎలా చెప్పగలం? ఆయనకు అది ఇష్టం. ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. లేకపోతే బ్రతుకు బరువుగా మారుతుంది. అందుకే ఆయన అన్నింటినీ సహించడం అలవాటు చేసుకున్నాడు. అనుభవించే ఆయనకే కష్టం లేనప్పుడు నేను కష్టపడుతూ ఆయనను కష్టపెట్టడం మంచిది కాదనుకొని సాగర్ తానేది గమనించినట్లు ఊరుకున్నాడు. ఎక్కువగా ఆమె మాట్లాడుతుంది. మిగిలిన మగవాళ్ళు వింటున్నారు. అప్పుడప్పుడు కొండలరావు వైపు ఒక చూపు విసురుతూ చాలా హుషారుగా మాట్లాడుతూ పోతోంది. రమణ, ఇవాళ నేను కొండల్ మామయ్య ఒక దూరపు బంధువుని కలిశాం. చాలా రోజుల నుండి కనబడకుండా మాయమైన ఆయన ఇవాళ అకస్మాత్తుగా కనబడ్డాడు అన్నది భర్తతో గారాబంగా. ఎవరండి ఆ దూరపు బంధువు అని కొండలరావుని అడిగాడు రమణయ్య. అతని విషయం రంగనాయకి ఎత్తడం కొండలరావుకి ఏమాత్రం ఇష్టం లేనట్లు గమనించాడు. అందుకు ఈ విషయం ఏమిటో తెలుసుకుందామని రమణయ్య కొండలరావునే ప్రశ్నించాడు, భార్యను అడగకుండా. ఎవరో లేండి, అనామకుడు. ఇవాళ ఇక్కడుంటాడు, రేపు మళ్ళా ఎక్కడుంటాడో చెప్పలేం. అలాంటి వ్యక్తి పేరు తెలుసుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నాడు కొండలరావు విసుగుతో. అంత కోపం ఎందుకు నీకు? పూర్వం కంటే ఇప్పుడు మనిషి చాలా బాగున్నాడు. స్థాయి కూడా బాగా పెరిగింది. అక్కడుండే వాళ్ళంతా అతన్నే చూస్తున్నారు. అతను నాతో మాట్లాడుతూ ఉంటే అందరూ ఒకటే చూడడం. అలా చూస్తూ ఉంటే నా మట్టుకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అతనంత అందంగా ఉన్నందుకే అతనంటే నీకు ఇష్టం లేకుండా ఉంది కదూ అన్నది నవ్వుతూ. అబ్బే, అతను అందంగా ఉంటే నాకెందుకు కోపం? అతను నాకు చుట్టమవుతాడని, వరుసకు తమ్ముడవుతాడని అతనే చెప్పాడు. ఏడాది క్రింద ఎక్కడో కలవటం, మళ్ళీ ఇవాళ కలిశాను. మళ్ళీ 1 సంవత్సరమైన తర్వాత ఎక్కడైనా కలుస్తాడేమో అన్నాడు తృణీకార భావంతో. వీళ్ళిద్దరి సంభాషణ వింటుంటే సాగర్కు విసుగెత్తుతోంది. కానీ ఏమనగలడు? ప్రేమితో ఆడుకుంటూ దానిని నిమురుతూ కూర్చున్నాడు, తానేది విననట్లు. రమణయ్యకు మాత్రం ఇలాంటి వాదాలు వినడం అలవాటే కాబట్టి వింటూ కూర్చున్నాడు. సంవత్సరం దాకా ఆగడం ఎందుకు? ఎల్లుండి నన్ను లంచ్కి రమ్మని పిలిచాడు అన్నది గర్వంగా. నిన్నతను రమ్మన్నాడా, లేక నువ్వే అతన్ని రమ్మన్నావా అని మెత్తగా అన్నాడు రమణయ్య. రంగనాయకి గుణం రమణయ్యకు బాగా తెలుసు. ఎవరైనా కాస్త అందంగా ఉండే పురుషులు తటస్థపడితే వాళ్లతో షికార్లు కొట్టడం, హోటళ్లకు పోవడం, వాళ్లతో పూసుకు తిరగటం ఆమెకు సరదా. అది ఒక విధమైన జబ్బు ఆమెకు. తాను చేసేది ఏమీ లేకపోయినా ఏదో చేస్తున్నట్లు లోకానికి చూపించడం ఆమెకు చాలా ఇష్టం. అదొక విధమైన పిచ్చి ఆమెకు. దానితో ఆమె ఏదో తెలియని అనుభూతి పొందుతుంది. అతను నన్ను పిలిచినా నేను అతన్ని పిలిచినా ఒకటేగా రమణ. హోటల్ అరేంజ్మెంట్సేగా. పే చేయడం అతనైనా చెయ్యొచ్చు, నేనైనా చెయ్యొచ్చు అంది కొంటెగా నవ్వుతూ. ఆమె ఎలా ఆడిస్తే అలా ఆడడానికి తన తండ్రి తయారైనందుకు సాగర్కు ఆశ్చర్యం కలిగింది. తన తల్లి ఉండగా ఆమె భర్త ముందు నిలబడి గట్టిగా మాట్లాడడానికి కూడా సాహసించేది కాదు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ మళ్ళీ భర్త అంటే అంత గౌరవం, మర్యాద. ఆమెకు ఈమెకు పోలికెక్కడా అనుకున్నాడు. ఇటువంటి ఆమెతో కాపురం చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న తన తండ్రి సహనాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు సాగర్. ఇంతకు అతని పేరేమిటి అన్నాడు భార్యతో రమణయ్య. శ్రీ రవివర్మ అన్నది రంగనాయకమ్మ. రవిశంకర్ కాదు కదా కొంపతీసి అన్నాడు రమణయ్య. రవిశంకర్ కాకపోయినా రవిశంకర్ అంతటి కళావంతుడు. సితార్ చాలా అద్భుతంగా వాయిస్తాడు. ఆయన స్నేహితురాలు కమలాదేవి నాకు కూడా స్నేహితురాలే. ఆవిడే మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆయన సితార్ వాయిస్తూ నేను పాట పాడితే బాగుంటుందని పిలిచింది అన్నది రంగనాయకి అమితానందంతో. ఓహో, ఆ ప్రోగ్రాం కూడా ఉందా? మంచిదే. నాకు తెలియకుండా ఎప్పుడు మాట్లాడింది ఆ చిత్రాంగి నీతో అన్నాడు కొండలరావు అసూయగా. చిత్రాంగులంతా ఏకమవుతారు సమయమొస్తే.
అప్పుడు సారంగధరులంతా బలి కావాల్సిందే. కాబట్టి సారంగధరులు ఆ చిత్రాంగుల నీడ తగలకుండా సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది అని మళ్ళీ ఒక చలోక్తి విసిరాడు కొండలరావు సాగర్ వైపు చూస్తూ. వీళ్ళింతగా మాట్లాడుకుంటున్నా సాగర్ మాత్రం వాళ్ల మాటలు వినడం లేదు. అతని ధ్యాసంతా వేరే చోట కేంద్రీకృతమై ఉంది. తాను సరయుతో ఎంత కఠినంగా మాట్లాడాడు. అలా మాట్లాడకపోతే గత్యంతరం లేదు. మనసులో కోపం పెట్టుకుని లేనట్టు నటించడం అతనికి చేత కాదు. అలా మాట్లాడినందుకు తనకు మనశ్శాంతి లేకుండా పోయింది. తాను ఒకవేళ సరయు కోరిక ప్రకారం ఆమెను బయటికి తీసుకుని పోయినప్పటికీ నిర్మలమైన మనస్సుతో ఉండలేకపోయేవాడే. అలాంటప్పుడు వెళ్ళడం దేనికి? తాను ఖండితంగా చెప్పాడు, సారీ, నేను నీతో ఎక్కడికి రాలేను అని. ఇద్దరూ ఎక్కడికో వెళ్ళి అక్కడ వాదులాడుకొని ఇంటికి రావడం కంటే పోకుండా ఉండటం మంచిదనుకున్నాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కదా. ఇప్పుడిక ఆమెను చూడడం కూడా కష్టమే. తనకిక ఆమెతో కలిసే ప్రాప్తి లేదు. ఇలా ఆలోచించుకుంటూ కాఫీ చప్పరిస్తూ ఉండేటప్పుడు కొండలరావు అన్న సారంగధరులు చిత్రాంగులు అనే మాటలు వినబడ్డాయి. అతను తనను గురించి తన సవితి తల్లిని గురించే ఆ విసురు విసిరాడని సాగర్ గ్రహించాడు. రక్తం కళ్లల్లోకొచ్చింది. తీక్షణమైన చూపులతో ఎవరిని గురించిన జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. మధ్యలో మీలాంటి ఘనులు కలిగించుకోకుండా ఉంటే అంతే చాలు అన్నాడు ముఖం మీద కొట్టినట్లు. ఇంతలో ఫోన్ మోగింది. రంగనాయకి రూమ్లోకి వెళ్ళి రిసీవ్ చేసింది. కరుణానిధి సాగర్తో మాట్లాడడానికి ఫోన్ చేశాడు. రంగనాయకి వచ్చి సాగర్కు చెప్పింది. వెంటనే సాగర్ కాఫీ కప్పు కింద పెట్టి 1 నిమిషంలో వస్తానని చెప్పి 2 అంగలలో గదిలోకి పోయి తలుపు మూసుకుని ఫోన్ ఎత్తాడు. ఏదో జరగరానిది జరిగి ఉంటుందని అనుమానం పీడించసాగింది. ఒక్కసారి సరయు కండ్ల ముందు మెరిసింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి సాగర్ బాబు. మేము మీకు అనవసరమైన ట్రబుల్ ఇస్తున్నాం, చాలా విచారిస్తున్నాం. మీరు డిస్పెన్సరీలో ఉంటారేమోనని అక్కడికి ఫోన్ చేశాను. కానీ మీరు మీ తండ్రి గారి దగ్గరకు తాజ్కి భోజనానికి వెళ్ళారని కాంపౌండర్ చెప్పాడు. మళ్ళీ మీరు మీ ఇంటికి ఎప్పుడు వెళ్తారు అన్నాడు కరుణానిధి. అతని స్వరంలో ఆతృత కనబడుతోంది. ఇప్పుడు 9 కావచ్చింది. సుమారు 10 గంటలకి ఇక్కడి నుండి బయలుదేరుతాను అన్నాడు సాగర్ మనసులోని తొందరపాటును ఆపుకుంటూ. అయితే మీరు కష్టం అనుకోకపోతే ఇంటికి వెళ్ళకముందు ఒక్కసారి మా ఇంటికి రండి. ఇప్పుడు ఫోన్లో నేనేమీ చెప్పలేను. మీరు ఇక్కడికి వస్తే ముఖాముఖిగా మీతోనే మాట్లాడతాను అన్నాడు కరుణానిధి. ఏదైనా జరగరాంది జరిగిందా అన్నాడు సాగర్. లేదు, అలాంటిది ఏమీ జరగలేదు. కానీ మీరిక్కడికి వస్తే అన్ని సంగతులు వివరంగా మాట్లాడుకోవచ్చు. కంగారు పడవద్దు, మీకోసం నేను కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు కరుణానిధి. సరయుకేమైనా జరిగిందా అని అడగవలని అనుకున్నాడు సాగర్. కానీ అడగలేకపోయాడు. ఏదో సంకోచం. సరే, నేను తప్పకుండా వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. కానీ అతని మనసులో మాత్రం చాలా ఆందోళన బయలుదేరింది. తప్పకుండా ఏదో పెద్ద సంగతే జరిగుంటుంది. లేకపోతే కరుణానిధి ఇంత రాత్రివేళ తనను రమ్మనడు. 9:30కే తండ్రి సవతి తల్లి దగ్గర సెలవు తీసుకుని సరయు ఇంటికి బయలుదేరాడు. సాగర్ వెళ్ళిపోయిన తర్వాత కొండలరావు కూడా రేపు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రంగనాయకి కూడా అతనితో వెళ్లేదే గాని ఆమెకిప్పుడు రవివర్మను కలవవలననే కుతూహలం ఎక్కువైంది. అందుకే కొండలరావుకు త్వరగా వీడ్కోలిచ్చింది. అతను వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ రూంలోకి వెళ్ళిపోయారు. రమణయ్య మాత్రం కొడుకుని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. సాగర్ తనలో తానున్నట్లు లేదు, ఏదో వేదనతో ఉన్నట్లున్నాడు అన్నారు రమణయ్య భార్యతో. రంగనాయకి నిలువుటద్దంలో తన అందాన్ని చూసుకుంటూ, ఏముంటుంది, ప్రేమ జబ్బు కావచ్చు, పెండ్లి చేస్తే అన్నీ చక్కబడతాయి అన్నది బహు తేలికగా. రమణయ్య మాత్రం కొడుకు విచారంలో తాను పాలు పంచుకోలేకపోయానే అని బాధపడ్డాడు. తానెంత చెప్పినా తన కొడుకు మాత్రం తనను స్వంతంగా భావించుకొనడని నిర్ధారణ అయిపోయింది. మంచంపై వాలిందే తడవుగా రంగనాయకి సుఖనిద్రలో మునిగిపోయింది. రమణయ్య మాత్రం కొడుకును గురించి తలంచుకుంటూ కూర్చున్నాడు. ఆమె ఎంత అదృష్టవంతురాలు, ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తోంది. తనకు మాత్రం ఎన్నటికీ శాంతి లేదు. సుఖపడే వాళ్ళకెప్పుడూ సుఖమే, దుఃఖపడే వాళ్లకు ఎప్పుడూ దుఃఖమే. అది లోకం తీరు, సృష్టి చిత్రం. కరుణానిధి సాగర్ కోసం సరయు రూమ్లోనే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. సాగర్ రాగానే అతనికెంతో ధైర్యం కలిగింది. సాగర్ ఆ గదిలోకి రాగానే చుట్టూ ఒకసారి కలియ చూశాడు. సరయు ఉన్నదనేందుకు గుర్తుగా ఆమె వదిలివేసిన చీర, జాకెట్ స్టాండ్ మీదున్నాయి. చదువుతూ విడిచిపెట్టిపోయిన ఒక పుస్తకం అలాగే తెరవబడి ఉంది. సాగర్ చూచేవైపు కరుణానిధి కూడా చూస్తూ, అమ్మాయి బయటికి వెళ్ళింది, ఇప్పుడే రాదు అన్నాడు. ఓ అలాగా, కూర్చోండి, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అన్నాడు కరుణానిధి. అతని స్వరంలో సహజత్వం లేదు, బలవంతంగా మాట్లాడుతున్నాడు. మీ నాన్న, మీ పినతల్లి క్షేమమేనా అన్నాడు మళ్ళీ. క్షేమంగానే ఉన్నారు, థ్యాంక్స్. పిలిచిందెందుకు అడగవచ్చునా అన్నాడు ఓపిక పట్టలేక. కొంతమంది మగవాళ్ళు, కొంతమందే కాదు చాలామంది మగవాళ్ళు
పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడుపుతారు. నాకు మాత్రం అలా సరిపడదు. అది నేను ఉరి అని భావిస్తాను బాబు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదనుకుంటాను అన్నాడు రమణయ్యను దృష్టిలో పెట్టుకుని. అని మీరనుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకుని అనుభవించేవాళ్ళు అది ఉరి అనుకోవడం లేదు. మెడకు పూలమాల అనుకుంటున్నారు. మీ దృష్టిలో ఉరి, ఇతరుల దృష్టిలో పూలమాల అన్నాడు సాగర్ అతని ఉద్దేశాన్ని గ్రహించి. అవునవును, ఏదైనా మనం తీసుకునే విధంలో ఉంటుంది. సరే, ఇప్పుడొక చిక్కొచ్చి పడ్డది సాగర్ బాబు అన్నాడు అసలు విషయానికి వస్తూ. ఎవరి విషయం? అదే ఆశాదేవి సంగతి. మళ్ళా ఏమైంది? నేను మళ్ళీ మిమ్మల్ని దీనిలోకి దించుతున్నాను, క్షమించండి. కానీ నేనేం చేసేది? ఎవరిని నమ్మేది? ఎవరి సలహా కోరేది? మీరు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళెవ్వరూ కనబడ్డం లేదు. సరే, జరిగిన సంగతి ఏమిటో చెప్పండి, ఆలోచిద్దాం. మీకు సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. ఒక ఉత్తరం పోలీసులకు ఆశాదేవి టేబుల్ మీద దొరికింది. అది అమ్మాయి ఆశాదేవికి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం మీరు చూశారా? లేదు, నాకు చూపించలేదు, కానీ దానిలోని విషయాలు మాత్రం చెప్పారు. ఆశాదేవిని 10,000 రూపాయలు ఇమ్మని రాసిందట. డబ్బు ఇవ్వకపోతే పరిణామం బాగుండదని కూడా రాసిందట. సాగర్ ఏమీ మాట్లాడలేదు. కరుణానిధి మళ్ళీ అన్నాడు, నన్నెందుకు అడగకూడదు? అంతగా అవసరం ఉంటే ఆమె ఏది అడిగినా నేనెన్నడూ లేదనలేదు, కాదనలేదు. ఈ ఆస్తి అంతా ఆమెదే. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చుగా. అంత అవసరం ఏమొచ్చింది ఇంకొకరిని అడిగి డబ్బు తీసుకోవడానికి? నాకు తెలియకూడదట. అదే మరీ నన్ను బాధిస్తోంది. నాకెందుకు తెలియకూడదు? ఆమెకంత అవసరం ఏమొచ్చిందో నాకు తెలియడం లేదు. అంత పెద్ద మొత్తం ఎందుకు కావాల్సి వచ్చింది అర్థం కావడం లేదు. నాకు తెలియకుండా ఒక చోటికి వెళ్ళేది కాదు, ఒక పని చేసేది కాదు. ఒక స్నేహితురాలతో చెప్పినట్లు అన్ని విషయాలు నాతో చెప్పేది. మరి ఈ విషయం ఎందుకు దాచింది? ఇక మాట్లాడలేకపోయాడు. గొంతు బొంగురుపోయింది. ఆమె ఏం సమాధానం చెబుతుందో మీరు అడిగారా? పోలీసుల ఆ ఉత్తరం సంగతి నాకు చెప్పేటప్పటికే ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఈ ఉత్తరం సంగతి తెలిసినప్పటి నుండి నేనెంత తొందరపడుతున్నానో చెప్పలేను. ఎంత ఆలోచించినా నాకేమీ పాలుపోవడం లేదు. అందుకే మీకు శ్రమ కలిగించాను. పోలీసులు ఒకవేళ అమ్మాయి ఆశాదేవిని హత్య చేసిందని అనుమానిస్తున్నారేమోనని నాకు భయంగా ఉంది. వాళ్ళు ప్రశ్నించే విధం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అన్నాడు కరుణానిధి కంగారు పడుతూ. ఎవరి డ్యూటీ ప్రకారం వాళ్ళు చేయవలసిందేగా కరుణానిధి గారు. వాళ్ళ ధర్మం వాళ్ళు నెరవేరుస్తున్నారు. మనం అలా బాధపడితే ఎలా అన్నాడు సాగర్ ఓదార్చినట్లు. డ్యూటీ, ధర్మం, వాళ్ళ ధర్మం నెరవేర్చవద్దని ఎవరంటున్నారు? ఇందులో సరయూను గురించి ఇంతగా ఆరాలు తీయవలసిన అవసరం ఏముంది అంటాను. కేసు తేట తెల్లంగా ఉంది. ఆశాదేవి దీర్ఘకాల రోగిష్టి, బాధ భరించలేక చావుకు దగ్గర మార్గం చూసుకుంది. అంతేగాని ఇతరులను దీనిలోకి లాగడం దేనికి అన్నాడు కరుణానిధి విసుగ్గా. కారణం లేకుండా వాళ్ళు మాత్రం ఇతరుల్ని ఎందుకు ఇరికిస్తారు? అవును, సరయు ఆశాదేవి స్నేహితులు కాబట్టి ఆశాదేవి దగ్గర సరయు రాసిన ఉత్తరం దొరకడం నేరమా? స్నేహితులకు ఉత్తరాలు రాయడం కొత్త సంగతి కాదుగా. అవును, ఉత్తరాలు రాయడం కొత్త సంగతి కాదు, కానీ ఆ ఉత్తరంలోని విషయం మాత్రం అనుమానానికి దారితీసేటట్టు లేదా అన్నాడు సాగర్. అవును సాగర్ బాబు, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే తనేదో అఘాయిత్యం చేయవలసి వస్తుంది అని కూడా ఉందట ఆ ఉత్తరంలో. కాబట్టి దాని నుండే పోలీస్ వాళ్ళు పలు విధాలైన అర్థాలు తీస్తున్నారు. అప్పుడే నన్ను తగిన సమాధానం ఇమ్మన్నారు. నాకేమీ చెప్పడానికి తోచక రేపు ఉదయం రమ్మన్నాను. సాగర్ బాబు, నాకేమీ చేయడానికి తోచడం లేదు. మీరేదైనా సలహా ఇవ్వండి, దాని ప్రకారం చేస్తాను అన్నాడు జాలి గొలిపేటట్లు. నేనా? ఈ విషయంలో నేనే సలహా ఇచ్చే స్థితిలో లేను అన్నాడు సాగర్ కటువుగా. అతను జవాబిచ్చిన ధోరణికి కరుణానిధి ముఖం వెలవెలబోయింది. కానీ మళ్ళీ తమాయించుకొని, మీకేమైనా ఈ విషయం తెలుసునేమో అనుకున్నాను అన్నాడు నెమ్మదిగా. లేదు, నాకేమీ తెలియదు. ఆమె నాకేమీ చెప్పలేదు అన్నాడు అదే స్వరంతో. సాగర్ బాబు, మీరు నిజంగా ఆమెను కాపాడడానికే శుక్రవారం ఆమె మీతో ఉన్నట్లు చెప్పారు. కానీ ఆమె మీతో లేదని నాకు బాగా తెలుసు. ఆమె మీతో లేనే లేదు అన్నాడు ఉద్రేకంతో. కరుణానిధి గారు, ఏమిటి మీరనేది? ఆమె నాతోనే ఉన్నది అని గట్టిగా అన్నాడు కరుణానిధి పడే బాధను గ్రహించిన సాగర్. ఇంకా మీరు అదే మాట మీదున్నారా? అవును, ఇప్పుడే కాదు, ఎప్పటికీ అదే మాట మీదుంటాను. దానికి తిరుగులేదు అన్నాడు సాగర్. కరుణానిధి తాను కూర్చున్న కుర్చీలో నుండి లేచి సాగర్ దగ్గరకు వెళ్ళి అతని మీద చేయి వేసి, సాగర్ బాబు, మీరు చెప్పేది బాగున్నది. అవును, ఆమె మీ దగ్గరనే ఉన్నది, మీతోనే ఉన్నది. అది ముమ్మాటికి సత్యం అన్నాడు అతని ముఖంలోకి చూస్తూ. సాగర్ చిన్నగా నవ్వాడు. కరుణానిధి గారు, మీకొచ్చిన భయమంతా ఆ ఉత్తరం విషయంలోనే కదా. పోలీస్ వాళ్ళు ఆ ఉత్తరాన్ని ఆధారంగా చేసుకుని ఆమెకే హాని చెయ్యలేరు, భయపడకండి అంటూ మళ్ళీ ముఖం అవతలి వైపు తిప్పుకొని
సరయూని అడగండి, ఆమె దగ్గర నుండి ఏం సమాధానం వస్తుందో చూడండి. సమాధానం చెప్పించడానికి గట్టి ప్రయత్నం చెయ్యండి. ఆమె మీకు ఉన్న సంగతంతా తప్పక చెబుతుంది అన్నాడు. కరుణానిధి జాలిగొలిపే ముఖంతో, సాగర్ బాబు, మీరు నమ్ముతున్నారా ఆమె నాకు తగిన సమాధానం ఇస్తుందని? నాకు మాత్రం నమ్మకం లేదు. ఆమెకు బాగా తెలుసు ఆమె కోసం నేను చెయ్యలేని పని ఏదీ లేదని. ఆమె ఎలాంటి కష్టంలో ఉన్నా పర్వాలేదు, అడ్డుపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమెకు మించి ఈ లోకంలో నాకేమున్నది? నా జీవితం ఆమె కొరకే అని కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. సాగర్ మనసు చలించింది, కండ్లకు నీళ్లు కూడా వచ్చాయి. కరుణానిధి గారు, మీరు ధైర్యంగా ఉండండి, ఆమెకు ఎలాంటి కష్టమూ రాదు, రానివ్వను అన్నాడు. కరుణానిధి పోయి కుర్చీలో కూర్చున్నాడు. సాగర్ బాబు, నాకు ఒక ఆలోచన తడుతోంది. సరయూకు మీరంటే చాలా ఇష్టం. మీరు ఆమెను అడిగినట్లయితే ఆమె సంగతంతా చెబుతుంది. నా దగ్గర చెప్పడానికి భయపడుతుందేమో, కాబట్టి మీరు అడగండి, తప్పకుండా మీకు చెప్తుందనే నా ఆశ అని వేడుకున్నాడు కరుణానిధి. కరుణానిధి గారు, మీరు ఆమె విషయంలో చూపించే ప్రేమకు ఆమె మీకెంతైనా రుణపడి ఉంది. ఎన్ని జన్మలకైనా ఆమె మీ రుణం తీర్చుకోలేదు. కానీ నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకోలేను. ఇది మీ కుటుంబ విషయం. మీకే ఇతర విషయంలోనైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నన్నెంతో ప్రేమించారు, గౌరవించారు. దానికి నేనెంతో కృతజ్ఞుడిని. కానీ ప్రస్తుత విషయం మాత్రం నాకు సంబంధించింది కాదు. కాబట్టి ఈ విషయంలో అని ముగించక ముందే కరుణానిధి ఒక్కసారి లేచి నిల్చున్నాడు. గదిలో ఒక పక్క నుండి మరి ఒక పక్కకు బోనులో చిక్కిన సింహం వలె తిరగడం మొదలెట్టాడు. దారికి అడ్డం వచ్చిన వస్తువులనన్నింటినీ తోసివేస్తున్నాడు. అతని మనసులో ఏదో తుఫాను చెలరేగుతుందని సాగర్ గ్రహించాడు. తానా చెప్పదలుచుకున్నది చెప్పకుండానే ఆగిపోయాడు. నా తల్లిని ఈ పోలీసుల బారి నుండి తప్పించడానికి, విచారణలో బాధించే వారి నుండి ఆమెను కాపాడడానికి నేను ఆఖరి పైసా కూడా వెచ్చిస్తాను. సాగర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఊపిరాడనట్లయింది. కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపులు పూర్తిగా తెరిచాడు. కొంచెం దూరంలో ఒక కారు కనబడింది. సరిగ్గా ఆ ఇంటి ముందుకే వచ్చి ఆగింది. సరయు ఆ కారులో నుండి దిగింది. లోపల ఉండే మరొక అమ్మాయితో ఏదో ఒక్క మాట మాత్రం మాట్లాడి లోపలికి వచ్చేసింది. ఆ అమ్మాయి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాయి వచ్చినట్లుంది అన్నాడు కరుణానిధి. అవును, ఇప్పుడప్పుడే రాదన్నారు, కానీ త్వరగానే వచ్చిందే అన్నాడు సాగర్. ఆమెకు ఎక్కడా మనసు స్థిమితంగా ఉండడం లేదు. అందుకే త్వరగానే ఇంటికి చేరుకుంది. మనం ఆమెను గురించి మాట్లాడుతున్నట్లు ఆమెకు తెలియనివ్వొద్దు. సరే, కానీ ఆ డబ్బు ఆశాదేవి సరయుకి ఇచ్చిందా? తెలియదు అన్నాడు కరుణానిధి. సరయు ఆ గదిలోకి వస్తుందని ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. ఏదో వేరే విషయాలు మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారు. సరయు లోపలికి వచ్చింది. సాగర్ ఆమెను చూశాడు, కానీ మాట్లాడలేదు. ఓహో, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా అంటూ హ్యాండ్ బ్యాగ్ ఒక టేబుల్ మీదకి విసిరి దగ్గర ఉన్న ఒక కుర్చీ మీద కూర్చుంది. అబ్బా, నేను చాలా అలసిపోయాను. ఏమిటి మీ ఇద్దరూ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు? దేనిని గురించి అని ప్రశ్నించింది. ఏం లేదమ్మా, సాగర్ బాబు వాళ్లతో భోంచేశారట. పోతూ పోతూ ఇలా వచ్చాడు నన్ను కలుసుకోవడానికి. సరే గాని సినిమా ఎలా ఉందమ్మా అన్నాడు కరుణానిధి తన మనసులోని ఆందోళన దాచివేస్తూ. ఏమంత బాగాలేదు, ఏదో కాలక్షేపానికని ఆ అమ్మాయి రమ్మంటే వెళ్ళాను, అంతేగాని నాకేమీ ఇష్టం లేదంటూ సాగర్ వైపు జాలిగా చూసింది. సాగర్ మాత్రం ఆమె మాటలు విన్నట్లు లేదు. అందుకే మళ్ళీ అతన్ని ఉద్దేశించి, మీరు పిలవని పేరంటానికి వచ్చారా, లేక మామయ్య ఆహ్వానించారా అన్నది. మీ మామయ్య రమ్మంటేనే వచ్చానన్నాడు నిర్మహమాటంగా సాగర్. సరయు ఒక్క నవ్వు నవ్వింది. నేనప్పుడే అనుకున్నాను అన్నది అదొక మాదిరి నిర్లక్ష్యభావంతో. ముగ్గురిలో ఎవరూ మాట్లాడే స్థితిలో లేరు. తిరిగి తనంతట తానే సరయు సంభాషణ ప్రారంభించింది. మీరిద్దరూ ఎందుకింత నిశ్శబ్దంగా కూర్చున్నారు? నేను రావడం వలన మీ సంభాషణ ఆగిపోయినట్లుందే అన్నది. మేం మాట్లాడడానికి ఏముందమ్మా, సినిమాకు వెళ్ళిన దానివి నువ్వే చెప్పాలి, బయట విశేషాలు లేకపోతే సినిమా విశేషాలు అన్నాడు కరుణానిధి. మీకు తెలియందేముంది మామయ్య, ముందే చెప్పానుగా, నా ఫ్రెండు టీకి రమ్మంటే వెళ్ళాను. అక్కడి నుండి కాలక్షేపం కోసం సినిమాకు వెళ్దామని ఆమె బలవంతం చేస్తే వెళ్ళాను. ఇందాకనే చెప్పాను సినిమా ఏమీ బాగాలేదని. అక్కడి నుండి నేరుగా ఇంటికొచ్చాను. ఇంకా చెప్పడానికి ఏముంది అంటూ సాగర్ తెచ్చిపెట్టిన కిటికీ దగ్గరకు వెళ్ళి బయటికి చూస్తూ నిల్చుంది సరయు. కథ కొనసాగుతుంది.